ఏమైందిరా రిషి, చేతికి ఇంత దెబ్బ తాకించుకున్నావు? చిన్నదే అత్త, అంత పెద్ద ఏం కాలేదు. చిన్నదే అంటాను, ఇంత ఘనమైంది. తేజ అవు వాళ్ళ ఆడబిడ్డ వచ్చినట్టు ఉంది కదండి. ఈమెందే 4 రోజులకు ఒకసారి ఈయనే కనబడుతుంది. పోనీ లేవే మనకెందుకు. బాగున్నావా అక్క? స్వాతి రండి కూర్చోండి. స్వాతి తేజదక్క ఇప్పుడే లోపలికి వెళ్ళింది టీ పెట్టడానికి. ఏందక్క మొన్న ఎప్పుడు వచ్చినట్టున్నావు, ఇంకా పోలేదా? మొన్న వెళ్ళినా, ఇప్పుడు రిషికి దెబ్బ తాకిందైతే మళ్ళీ చూడడానికి వచ్చిన. అయ్యో ఏమనుకోకక్క, నువ్వే కాదు తేజ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అన్న వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి వారాల తరబడి ఉండిపోతారు. నాకు తెలియక అడుగుతున్నా, అట్లా ఉండటానికి ఏమనిపించదా అక్క? వదినా టీ తీసుకో. అయ్యో తేజ, వీళ్ళు వచ్చింది కదా, వీళ్ళకి కూడా టీ పెట్టు. నువ్వు ఫస్ట్ తీసుకో వదినా. అయినా వీళ్ళకి టీ ఏం సరిపోద్ది వదినా, ఫుల్ మీల్స్ పెట్టే పంపిస్తా వదినా. లోపలికి రండి. గింతగానం అంటానంటే ఏదో స్పెషల్ చేసినట్టున్నది. పోదాంపా. ఏమైంది తేజ, ఏం చేసినావు స్పెషల్? ఏం చేయాలి మీకు స్పెషల్ చెప్పండి. ఏమైంది, ఎందుకంత సీరియస్ అవుతాను? ఎందుకో నీకు తెలియదా? ఇంటికి వచ్చిన వాళ్ళతోనే అట్లా నేను మాట్లాడు. అట్లా మాట్లాడే నీ ఆడబిడ్డని నీ ఇంటికి రాకుండా చేసుకున్నావు, మీ తల్లిగారిని మీ ఇంటికి రాకుండా చేసుకున్నావు. మీలాగే అందరు ఇంట్లో ఉండాలని కోరుకుంటాను రానే. అయినా మా అమ్మ వాళ్ళు మా ఇంటికి అత్తి నీకేంది, మా ఆడబిడ్డలు మా ఇంటికి అత్తి నీకేంది? ఏదో మీ సొమ్మె తిన్నట్టు చేస్తాను. ఇంటి పక్కకు ఉన్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళ తీరు ఉండాలి. లేదు వీళ్ళింటికి ఎవరు వస్తాను, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారు, ఎవరు పోతారు, అవన్నీ మీకు ఎందుకే? తిన్న అరుగుతలేదా? అరగలేదే, ఫుల్ మీల్స్ పెట్టినావు కదా. ఫుల్ మీల్స్ అంటే గిదే కావచ్చు, ఇంకా సరిపోలేదానే? నడు.